వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చలో తాడిపత్రికి సిద్ధమయ్యారు తలారి రంగయ్య. ప్రజాస్వామ్య పరిరక్షణకై సామూహిక దీక్షకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. తలారి రంగయ్యను అడ్డుకునేందుకు కళ్యాణదుర్గంలో భారీగా మోహరించారు పోలీసు బలగాలు. భారీ కాన్వాయ్ తో తాడిపత్రికి బయలుదేరనున్న వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు పోలీసులు. మఫ్టీలో కూడా పహారా కాస్తున్నారు. ఇద్దరు సీఏలతో పాటుగా పదుల సంఖ్యలో కానిస్టేబుల్ పైన వైఎస్ఆర్సీపీ ఆఫీసు వద్ద హై అలర్ట్, హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. తలారి రంగయ్య పర్యటన కూడా భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహరచన చేస్తున్నారు. కళ్యాణదుర్గంలో మాత్రం హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. అయితే అరెస్టులకు వెనకాడేది లేదంటూ తాడిపత్రి దీక్షకు వెళ్తామంటున్నారు తలారి రంగయ్య. మొత్తం మీద చలో తాడిపత్రి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపునివ్వడం, పూర్తి స్థాయిలో కళ్యాణదుర్గంలో హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. వైఎస్ఆర్సీపీ ఆఫీసు వద్ద మాత్రం హై అలర్ట్ ను ప్రకటించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా మఫ్టీలో ఇద్దరు సీఏలతో పాటుగా పదుల సంఖ్యలో కానిస్టేబుల్ కూడా కనబడుతున్నారు. ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చినా వెంటనే వారి అడ్డుకోవడం, అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఒకసారి మా ప్రతినిధి రసూల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరింత సమాచారాన్ని అందిస్తారు. రసూల్ చెప్పండి, చలో తాడిపత్రి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు తలారి రంగయ్య కూడా పూర్తి స్థాయిలో పిలుపునిచ్చినటువంటి వైనం మనం చూస్తున్నాం. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అంటే ఈరోజు మొత్తం పైన అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఇల్లందు అన్ని కూడా పోలీసుల డేగకళ్ల మధ్య ఉన్నాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. మొత్తం అష్టదిగ్బంధనం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన నేతలందరినీ కూడా పోలీసు అధికారులు. ప్రధానంగా తాడిపత్రిలో ఒక 4 రోజుల క్రితం జరిగినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కేశవరెడ్డి పైన దాడి ఘటనతో మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలపైన తాడిపత్రిలో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయనేటువంటి విధంగా కూడా వారు ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తాడిపత్రి పట్టణంలోని శాంతియుతంగా ఆందోళన చేస్తాము, అదేవిధంగానే అంబేద్కర్ కూడలి వద్ద కానీ లేకపోతే గాంధీ చౌక్ వద్ద కానీ అక్కడ ఆందోళన నిర్వహించేందుకు వెళ్తామనేటువంటి విధంగా ఈ రోజు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా నేతలందరూ కూడా సన్నద్ధమయ్యారు. ప్రధానంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో పాటు అదేవిధంగానే ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య, అదేవిధంగా జిల్లాలోని పలువురు నాయకులు కార్యకర్తలందరూ కూడా అనంతపురం జిల్లా కేంద్రానికి చేరుకొని జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద నుంచి తాడిపత్రికి వెళ్లేందుకు కూడా అందరూ సమర్థమైనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఉదయం నుంచినే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరినీ కూడా అదుపులో తీసుకునేందుకు పోలీసు పెద్ద ఎత్తున వ్యూహరచన చేశారు. అయితే కొంతమంది ఇళ్ల వద్ద లేకోకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటూ అనంతపురం జిల్లాలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే అనంతపురం జిల్లా కార్యాలయం ప్రస్తుతం పోలీసు వలయాల మధ్య ఉందనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. ప్రత్యేక పోలీసు బలగాలు, అదేవిధంగానే భారీ స్థాయిలో పోలీసు అధికారులు, ప్రత్యేక పోలీసు బలగాలు, పోలీసు వాహనాలన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారు. అనంత వెంకటరామరెడ్డితో ఇప్పటిదాకా పోలీసు అధికారులు సీఏలు దాదాపు 3-4 సీఏలు, అదేవిధంగానే ఎస్ఐలు వీళ్ళందరూ కూడా ఆయనతో చర్చించేటువంటి ప్రయత్నం చేశారు. తాడిపత్రికి వెళ్లేందుకు వీల్లేదనేటువంటి విధంగా కూడా చెప్పడం. అయితే ఖచ్చితంగా మేము ఇప్పటికే పిలుపునిచ్చాము. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్లేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వెళ్తామనేటువంటి విధంగా కూడా అనంత వెంకటరామరెడ్డి చెప్పారు. అయితే నిబంధనలు, అసలు అనుమతులు ఏమాత్రం లేవు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదనేటువంటి విధంగా కూడా పోలీస్ అధికారులు నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలోనే 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉందనేటువంటి విధంగా కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. మొత్తం పైన అటు తాడిపత్రిలోనూ, ఇటు అనంతపురంలోనూ, అదేవిధంగానే కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా కేశవరెడ్డి పైన దాడికి సంబంధించిన దాంట్లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి వైనం మనం చూస్తున్నాం. మరోవైపు చలో తాడిపత్రి కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మొత్తం అంశాలు బేరీజ్ వేసుకున్న తర్వాత వీరు ఒకవేళ బయటికి వస్తే చాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తామని టీడీపీ శ్రేణులు, నేతలు కూడా పిలుపునిచ్చారు. అసలు సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు శాంతి భద్రతల అదుపు కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తం ఇప్పటికే పోలీసు అధికారులు కూడా హైలైట్ చేశారు. అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నేతలందరూ కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఎవరు కూడా బయటికి వెళ్లేందుకు లేదు, ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విధంగా కూడా పోలీసు అధికారులు ఇప్పటికే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పినారు. ఆ క్రమంలోనే ఎక్కడికక్కడ అశ్వదిగ్నం చేసేటువంటి విధంగా పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, అదేవిధంగానే స్పెషల్ బ్రాంచ్ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు
అక్కడ తిష్టవేసి ఉన్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ నేపైనా ఏదైనా పోవడానికి అవకాశం ఉంది అనేటువంటి విధంగా కూడా తమదైన శైలిలో పోలీసు అధికారులు సమాచార వ్యవస్థను కూడా పటిష్టం చేసి పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం మీద మరోవైపు తాడిపత్రిలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కేతిరెడ్డి పైన దాన్ని నిరసిస్తూ నిరసన వ్యక్తం చేసేందుకు పెద్దారెడ్డి తన ఇంటి వద్ద నుంచి నాయకులు కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. అయితే పోలీసులు అప్పటికే ప్రత్యేక పోలీసు బలగాలు అధికారులందరూ కూడా ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అదేవిధంగానే పోలీసు అధికారులకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే పెద్దారెడ్డి తన ఇంటి వద్ద రోడ్డు పైన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. మొత్తం పైన మరోవైపు టీడీపీ నేతలు కూడా తాడిపత్రి నుంచి అనంతపురానికి తరలి వెళ్లేటువంటి విధంగా కూడా పిలిపించినటువంటి పరిస్థితి. ఇలాంటి పోలీసులు అనంత వెంకటరామిరెడ్డితో చర్చలు జరుపుతున్నారు. తాజాగా రంగయ్యతో చర్చలు జరిపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో చలో తాడిపత్రికి వెళ్లి తీరుతాను ఇచ్చినటువంటిది అనేటువంటి ఇష్యూలు మాట్లాడుతున్నారు. దాని మీద ఏమంటారు? ఇప్పటికే మాజీ ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం సమన్వయకర్త కూడా తాడిపత్రికి వెళ్లేందుకు సన్నద్ధమైనారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో తరలి వెళ్లేందుకు సన్నద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసు అధికారులు అతన్ని కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితి. అతని ఇంటి వద్ద అదే విధంగానే కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద కూడా పోలీసు అధికారులు కూడా మోహరించారు. అతన్ని బయటికి వెళ్ళనివ్వకుండా పోలీసులు దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి. ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. అదుపులోకి అనేదానికంటే ప్రత్యేకంగా హౌస్ అరెస్ట్ అనేటువంటి విధంగా కూడా ఎందుకంటే తలారి రంగయ్యను అరెస్ట్ చేశారా లేదా హౌస్ అరెస్ట్ చేశారా? సో దానికి సంబంధించిన డీటెయిల్స్ సార్, ప్రస్తుతము అయితే తలారి రంగయ్యను హౌస్ అరెస్ట్ చేసి తన ఇంటి వద్ద నుంచి అక్కడే ఆయన్ని ఉంచారు. ఎక్కడికి కదలనివ్వకుండా పోలీసు అధికారులు అతని పైన నిఘా వేసి ఉంచినటువంటి పరిస్థితి నెలకొంది. సిరాజ్. రైట్ రసూల్, థ్యాంక్ యూ. మొత్తం మీద చలో తాడిపత్రికి సిద్ధమయ్యారు తలారి రంగయ్య. ప్రజాస్వామ్య పరిరక్షణకి సామూహిక దీక్ష చేపడుతున్నామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో తలారి రంగయ్యను కూడా కళ్యాణదుర్గంలో పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. భారీగా పోలీసులు కూడా మోహరించినటువంటి మనం చూస్తున్నాం. మరోవైపు వైసీపీ నేత కేశవరెడ్డి పైన దాడికి నిరసిస్తూ కూడా ఆ పార్టీ నేతలు చలో తాడిపత్రికి పిలుపునిచ్చారు. మరోవైపు అక్కడ కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా దీన్ని ఎలాగైనా మేము కూడా అడ్డుకుంటాం అనేటువంటి రీతిలో ఉండడం. ఇరు పార్టీల నేతలకు పోలీసులు మార్నింగ్ నుంచి కూడా నోటీసులు ఇచ్చినటువంటి వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డితో చర్చలు జరపడం, ఆయన కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం. తాజాగా తలారి రంగయ్యని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి మనం చూస్తున్నాం. భారీ కాన్వాయ్తో మాత్రం తాడిపత్రికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు సమన్వయకర్త తలారి రంగయ్య. కానీ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూడా పోలీసులు చుట్టుముట్టారు. మఫ్టీలో కూడా పహారా కాస్తున్నారు. ఇద్దరు సీఏలతో పాటుగా 10ల సంఖ్యలో పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి భారీగా చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం చుట్టూ కూడా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మొత్తం మీద హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది కాబట్టి ఏ ఒక్కరు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్తున్నారు. తలారి రంగయ్య పర్యటన కూడా భగ్నం చేసేందుకు భారీగా వ్యూహాన్ని రచించారు. కళ్యాణదుర్గంలో మాత్రం హై టెన్షన్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. కానీ తలారి రంగయ్య అరెస్టులకు వెనకాడేది లేదు, తాడిపత్రి దీక్షకు వెళ్తామంటూ కూడా తేల్చి చెప్తున్నారు. మొత్తం మీద చలో తాడిపత్రి మాత్రం హై టెన్షన్ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు. మరి ముఖ్యంగా ఒకవైపు విమర్శ ప్రతి విమర్శ, సవాళ్లు ప్రతి సవాళ్లకు ఒక ప్రధానమైనటువంటి వేదికగా మారుతుంది.